గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు నీటితో కలకలలాడిన వందలాది చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకుని ఇప్పుడు కనుమరుగయ్యాయి. కొందరు కనిపించిన ప్రతి చెరువును ఆక్రమించి ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకున్నారు. మరికొందరు సికం భూములు ఆక్రమించి విల్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఇలాంటి వారి పట్ల గత ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడంతో మరింతగా రెచ్చిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జా చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేస్తున్నారు. జంట నగరాలకు తాగునీటిని అందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాలు, ఎఫ్టీఎల్ ఏరియాలు కూడా ఆక్రమణకు గురయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 920 చెరువులుండగా వాటిలో 491 చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఇందులో 283 చెరువులు పూర్తిగా మాయం కాగా మరో 209 చెరువుల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. మరోవైపు హైదరాబాద్ జిల్లా పరిధిలో 26 చెరువులు, రంగారెడ్డి జిల్లాలో 13, మెదక్ జిల్లాలో 10 చెరువుల సికం భూముల్లో గత 10 ఏళ్లుగా రియల్ వ్యాపారులు కొనసాగుతున్నప్పటికీ ఇన్ని రోజులు రెవెన్యూ ఇరిగేషన్ ఆఫీసర్లు పట్టించుకోలేదు. గ్రేటర్ పరిధిలో ముఖ్యంగా అమీన్పూర్, నిజాంపేట, కొంపల్లి, జవహర్ నగర్, నాగారం, పిర్జాదిగూడ, పోచారం, మీర్పేట, జిల్లెలగూడ, బడంగ్పేట, జల్పల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, దమ్మాయిగూడ, గట్కేసర్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, నార్సింగి, మణికొండ, బండ్లగూడ, జాగిర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లోని చెరువులు కబ్జాకు గురయ్యాయని తాజాగా అధికారులు గుర్తించారు. హెచ్ఎండిఏ పరిధిలోని 7 జిల్లాల్లో ఉన్న చెరువుల పరిరక్షణ, కబ్జాల నివారణకు ప్రభుత్వం 2010లో లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్గా హెచ్ఎండిఏ కమిషనర్ను, సభ్యులుగా 18 శాఖల ఉన్నత అధికారులను నియమించారు. కమిటీ ఏర్పడిన నాటి నుంచి 2540 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో 230 చెరువులకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ జారీ అయింది. కానీ నాటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం, లేక్ ప్రొటెక్షన్ కమిటీకి కావలసిన నిధులను, అధికారాలు ఇవ్వకపోవడంతో చెరువుల రక్షణ కేవలం కాగితాలకే పరిమితమైపోయింది.